చెప్పరా శ్రీకాంత్. హలో బాబు, అమ్మ చెప్పిందా? అమ్మ చెప్పిందిరా, అమ్మ చెప్పిన కాడికే పోయేస్తాను. అబ్బా తొందర పంపే. అరే పంపుతా తీరా. తమ్ముడే. అరే ఊళ్ళో ఏమనుకుంటారో తెలుసా అరే ఒక్కొక్కరు, అయ్యా పంపుతాడు కొడుకు ఎంజాయ్ చేస్తాడు అనుకుంటాను. అరే గట్ల కాదు డాడీ. మళ్ళా గట్ల కాదు బాపేంద్ర. నువ్వు ఆడ నౌకర్యంకులు ఆడుకుంటున్నావా, దోస్తులతో తాగుతానవా, తిరుగుతానవా, ఏం చేస్తున్నావు అనేది అయితే నేను చూడత్తలేను కొడుక. ఊకే పైసలు పైసలు పైసలు. ఇగో తమ్ముడిని మళ్ళీ దవాఖాన తీసుకుపోవాలి, మళ్ళీ అటో ₹1,00,000 దాకా ఖర్చు అవుతాయి. కనీసం ఏమన్నా రూపాయి పంపిణీ వారా నువ్వు పంపితే నేను తిని కూర్చున్నావని కాదురా, కనీసం నీ మందు నువ్వన్నా సంపాదించుకుంటే ఇంత ఆసరే కదరా నాకు. అరే జాబ్ అంటే ఏందనుకుంటాను డాడీ. ఏమోరా నీకేం చెప్పినా కోపానికి వస్తావు నువ్వు. పంపుతా తీరా. నాకు ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది. అబ్బా నువ్వు డబ్బులు పంపే, తొందర పంపు. సరే సరే పంపుతాయి ఉండు.